వైసీపీ కార్యాలయం అక్రమంగా నిర్మిస్తున్నారంటూ టీడీపీ నాయకులు దుష్ప్రచారం చేయడం సరైంది కాదని వైసీపీ పట్టణ అధ్యక్షుడు సోమశేఖర్ రెడ్డి ఫైర్ అయ్యారు. అసలు పార్టీ కార్యాలయాల నిర్మాణాలకు అనుమతులు ఇచ్చే అంశాన్ని 2016లో చంద్రబాబే తీసుకొచ్చారని, అందులో భాగంగానే తాము దరఖాస్తు చేసుకుని అనుమతులు తీసుకున్న తర్వాతనే పనులు చేపట్టామన్నారు. తహసీల్దార్ నుంచి పొజిషన్ సర్టిఫికెట్ తీసుకున్నామని, టౌన్ ప్లానింగ్ అనుమతికి ఎన్నికల కోడ్ కారణంగా ఆలస్యమైందన్నారు. వాస్తవాలు ఇలా ఉంటే టీడీపీ నాయకులు మాత్రం అక్రమం అంటూ దుష్ప్రచారం చేయడమే కాకుండా మా కార్యాలయాల వద్ద వచ్చి ఒక కొత్త సాంప్రదాయానికి తెరతీశారన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సాంప్రదాయాలు ఎక్కడి వరకు వెళ్తాయో, ఎలాంటి అలజడులకు దారితీస్తాయో ఆలోచించుకోవాలన్నారు. ఒకటే చెప్తా ఉన్నాం, అయ్యా ఏ పార్టీకైనా పార్టీ ఆఫీస్ కట్టుకోవడానికి జీవో ఇచ్చింది కూడా 2016లో చంద్రబాబు నాయుడు గారే. ఆ జీవో ప్రకారమే అన్ని పార్టీలు కూడా వాళ్ళ ఆ పార్టీ యొక్క అర్హతను బట్టి వాళ్ళు అప్లై చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ అనాథరైజ్డ్గా నిర్మించారు అని చెప్పి ఒక తప్పుడు ప్రచారానికి తెర లేపడానికే ఈ శాసనసభ్యులు కానీ, బాధ్యతాయుతమైనటువంటి పార్టీ అధ్యక్షులు కానీ ఆ ఆఫీసుకు వెళ్ళడం అనేది ఎందుకంటే ఒక పార్టీ ఆఫీసుకు ఇతర పార్టీ వ్యక్తులు ఎలా వెళ్తారో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా మొన్నటి రోజున ఒక ఆమె ఒక చర్యకు పాల్పడితే ఆమెకు మీకు ఏం తేడా ఉంది, కనీసం ఆలోచించాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 7,38,000 రూపాయలు VLT కట్టాం. అదేవిధంగా MRO గారితో ల్యాండ్కు సంబంధించినటువంటి పొజిషన్ సర్టిఫికేట్ కూడా తీసుకోవడం జరిగింది. హ్యాండ్ ఓవర్ సర్టిఫికేట్ కూడా MRO గారితో తీసుకోవడం జరిగింది. కాబట్టి ఏవైతే అనుమతులు ఉన్నాయో, బిల్డింగ్ పర్మిషన్ ఉందో ఆ పర్మిషన్ అప్లై చేశాము. అది అండర్ ప్రాసెస్లో ఉన్నట్లు ఎన్నికల కోడ్ ఇవన్నీ రావడంతో అప్లై చేశాము. అవి లేవని చెప్పేసి ఇది అక్రమైన నిర్మాణం అని చెప్పి మీరు ఇట్లాంటి దుశ్చర్యలకు పాల్పడడం అనేది మంచి పద్ధతి కాదు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆఫీసుకు ఇతర పార్టీ నాయకులు వెళ్ళడం అనేది ఇది ఒక కొత్త సంస్కృతి. మీరు అనంతపురాన్ని, ప్రశాంతంగా ఉన్నటువంటి ఒక అనంతపురాన్ని ఒక అలజడికి గురి చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలని చెప్పేసి కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.